మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు భారీగా MJBS బస్టాండ్ లోకి కూడా వచ్చి చేరటంతో అక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఎత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు నీట మునగ్గా దిల్సుఖ్ నగర్, అంబర్పేట మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయి ముసారంబాగ్ బ్రిడ్జిని సైతం మూసివేశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మూసీ ఉధృతికి పాతబస్తీ, అంబర్పేట, చాదర్ఘాట్ నుంచి MJBS వరకు కూడా నీరు మొత్తం చేరిపోయింది. మహాత్మా గాంధీ బస్టాండ్ అంటే MJBS ఆవరణలోకి వరద నీరు చేరటంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. NDRF సిబ్బంది బస్టాండ్లో రాత్రంతా సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను ఖాళీ చేశారు. బస్టాండ్ కు రెండు వైపులా ఉన్న వంతెనలపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలపై మళ్లింపు చేపట్టారు అక్కడి అధికారులు. ఈ నేపథ్యంలోనే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని మూసార్ నగర్, శంకర్ నగర్, బండ్లగూడ వంటి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరటంతో ప్రజల జీవితాలు దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. DRF, పోలీస్, GHMC, జలమండలి సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తూ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పునరావృతంగా విజ్ఞప్తి చేస్తున్నారు అక్కడి అధికారులు. ఇక MJBS ప్రాంగణంలోకి మూసీ వరద నీరు చేరటంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను TGS RTC తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో MJBS కి ఎవరూ రావద్దని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని RTCVC సజ్జనర్ X వేదికగా ప్రయాణికులకు సూచించారు. MJBS నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది. అయితే ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు JBS నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ వైపుకి వెళ్లే ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తూ ఉంటాయి ఈ బస్సులు. అలాగే సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపులకు బస్సులు LB నగర్ నుంచి నడుస్తూ ఉంటాయి. మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరంఘర్ నుంచి వెళ్తున్నాయి అని వెల్లడించారు. పొరపాటున కూడా MJBS కు ఎవరైనా ప్రయాణికులు వచ్చినా వారిని తరలించేందుకు అవసరమైన లోకల్ బస్సులు అందుబాటులో ఉంచామని కూడా చెబుతున్నారు. వారిని ఆయా బోర్డింగ్ ప్రాంతాలకు లోకల్ బస్సులు తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టే వరకు కూడా MJBS కు ఎవ్వరూ రావద్దని సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. MJBS నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఇక వివరాలకు TGS RTC కాల్ సెంటర్ నంబర్లు 04069440000, అలాగే 04023450033 ఈ నెంబర్స్ కి ఏ అవసరం ఉన్నా కూడా సంప్రదించాలని సజ్జనర్ సూచించారు. ఇక హైదరాబాద్ వద్ద బాధితులకు అండగా నిలవాలని అభిమానులకు ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సూచించారు. జనసేన, తెలంగాణ నాయకులు, శ్రేణులకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. వరద బాధితులకు ధైర్యం చెప్పి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. మూసీ వరదతో MJBS తో పాటు పరిసరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని, వాతావరణ హెచ్చరికలను ప్రజలందరూ కూడా అనుసరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.